మహాశివరాత్రి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు కీసరగుట్టలో శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. రామేశ్వరం రామనాథస్వామి ఆలయం తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలో ఉంది. ఆ లింగేశ్వరుడు ప్రతిరూపం దమ్మాయిగూడ నాగారంలో ఏర్పాటు చేశారు. రామనాథస్వామి వారిని దర్శించుకునేందుకు వేకువజామున నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ओम शांति। यहाँ पर जो प्रजापिता ब्रह्म कुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा परमात्मा संदेश देने हेतु ఇక్కడ మనం రామేశ్వరం గుడి కట్టే ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే అందరికీ పరమాత్మ శివుడు ప్రకాశ స్వరూపం శివోహం శివోహం జ్ఞాన స్వరూపం శివోహం నిజానంద స్వరూపం శివోహం शिव अनादि है शिव अनंत है न शिव के कोई पूर्व है न शिव के कोई बाद है परमपिता परमात्मा निराकार ज्योतिर्बिंदु हम सब మన అందరి ఆత్మ తండ్రి పరమాత్మ శివుడు అందరికీ ఇది పరమాత్మ ఒక సందేశం అందించాలి. అందుకోసం ఇది మనం భగవంతుడు ఒక దేవాలయం కట్టించడం ఏర్పాటు చేశామన్నమాట. ఇక్కడ అందరు భక్తి చాలా ఖుషిగా వస్తున్నారు, ప్రేమగా మన ఆత్మ తండ్రి పరమాత్మ శివుడు దర్శనం తీసుకొని ఆత్మతృప్తిగా చేస్తున్నారు. అందరికీ ఇక్కడ పక్కన కూడా చాలామందికి ఆత్మ పరమాత్మ మిలన ఒక మెడిటేషన్ రాజయోగ మెడిటేషన్ కూడా మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట. ఇక్కడ పక్కన మీరు చూస్తే అక్కడ చాలా 3 స్టాల్స్ ఉన్నాయి, అక్కడ వాల్యూమ్స్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మన పరమాత్మ గురించి ఆత్మ గురించి పరమాత్మ ఏంటి, పరమాత్మ రహస్యం ఏంటి, పరమాత్మ ఎక్కడ ఉంటారు, పరమాత్మ రూపం ఏంటి, పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు, మనం అలా ఆత్మ కూడా పరమాత్మ లాగా జ్యోతిర్బిందు స్వరూపుడు. మన శరీరానికి భోజనం బట్టలు నిద్ర స్నానం ఇస్తాం, అలాగే మన ఆత్మకి కూడా సత్యమైన జ్ఞానము పవిత్రత సుఖ శాంతి కావాలా, దానికోసం ఇది రాజయోగ మెడిటేషన్ ఉంటాయి అన్నమాట. ఓం శాంతి. यहाँ पर మీరు అందరూ కూడా రావచ్చు, ఇంకా భగవంతుడు దర్శనం తీసుకోండి. ఇంకా మహాశివరాత్రి అంటే ఏంటి, శివరాత్రి రాత్రి అంటే చీకటి అంటాం కదా, అంటే చీకటి అంటే డైలీ వస్తాయి కాబట్టి ఇది అజ్ఞానోక నిద్రలో మనం అందరం నిద్రపోయాం అనమాట. అప్పుడు పరంపిత పరమాత్మ త్రిలోకినాథుడు త్రిమూర్తి రచయిత బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణు ద్వారా పాలన మరియు శంకర్ ద్వారా వినాశ చేస్తారనమాట. పరంపిత పరమాత్మ బ్రహ్మముఖం ద్వారా ఇది జ్ఞానం అనే 3వ నేత్రం మనకి ఇస్తారనమాట. అయితే జ్ఞానం అంటే 3వ నేత్ర, జ్ఞానం అంటే
ప్రకాశం, జ్ఞానం అంటే శక్తి అంటారు కదా, జ్ఞానం లేకుండా బ్లైండ్ కూడా అంటారు అన్నమాట. సో పరమాత్మ శివుడు మన ఆత్మ ఒక నిజ స్వరూప శాంతి, ప్రేమ, ఆనంద్ అది మనకి చెప్తున్నారు అనమాట. మనం ఎప్పుడైనా శివుడి మీద 3 అలా పెడతాం, త్రిశూలు చేస్తాం, 3 నెత్ర చూపిస్తాం, 3 బేల్పత్ర పోస్తాం అంటే బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన మరియు శంకర్ ద్వారా వినాశ్. ఇంకా త్రిలోకినాథుడు అంటాం అనమాట. త్రిలోకినాథ అంటే సాకారలోక్, సూక్ష్మలోక్, బ్రహ్మలోక్. ఇంకా త్రికాలదర్శి అంటే ఆది మధ్య అంత 3 కాలాలకి భగవంతుడు మనకి జ్ఞానం తెలియచేస్తారు అనమాట. సో శివ పరమాత్మ మన అందరి ఆత్మ తండ్రి, శరీరానికి తండ్రి వేరే కానీ మన ఆత్మకి తండ్రి పరంపిత పరమాత్మ శివుడు ఒక్కడే అనమాట. ఆయన శాంతి సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద్ సాగరుడు. మనం అందరు భగవంతుడు పిల్లలు అనమాట. అరటికాయ పెడితే అరటికాయ వస్తే కదా, మామిడికాయ రాదు. అలాగే మన భగవంతుడు పరమాత్మ, మన ఆత్మ జ్యోతి పరమాత్మ శివుడు శాంతి సాగరుడు, సుఖ సాగరుడు. కాబట్టి మనం ఈరోజు వాళ్ళ పిల్లలు ఎప్పుడు భగవంతుడు సంతానం శాంతిలో, అలజడిలో, దుఃఖంలో, టెన్షన్లో, స్ట్రెస్లో వస్తున్నాం అంటే మన దగ్గర ఆత్మ పవర్ తగ్గిపోయిందనమాట. ఎలా అయితే మనం మొబైల్కి ఛార్జ్ చేయాలంటే ఇంట్లో కరెంట్ కావాలి కదా, అలాగే మన ఆత్మకి ఛార్జ్ చేయాలంటే నేను ఒక ఆత్మ అనుకొని పరమాత్మ జ్యోతి బిందు స్వరూపుడికి మన మనసులో గుర్తు చేయాలన్నమాట. ఇదే రాజయోగ ఒక रहस्य अनमाटा. ఎప్పుడైతే మన आत्मा का परमात्मा से मिलन होता है यही राजयोग है. जब हमारे मन बुद्धि संस्कारों के हम मालिक बनते हैं, जब ఎప్పుడైతే మన పంచేంద్రియం మీద మనం కంట్రోల్ చేస్తాం అప్పుడు మన స్వరాజ్యాధికారి నుంచి విశ్వరాజ్యాధికారిగా మారిపోతాం. ఈ రాజయోగ ఒక విధి ఏంటంటే నరుడు నుంచి నారాయణ్, నారి నుంచి శ్రీ లక్ష్మిగా అవ్వచ్చు. ఇదే ఆది సనాతన దేవి దేవత ధర్మం ఒక స్థాపన. ఎప్పుడైతే మనం బ్రాహ్మణ్గా అయిపోతాం, బ్రాహ్మణ్ తర్వాత మనం దేవతగా మారిపోతాం. మళ్ళీ మన భారతదేశం పావనంగా అవుతుంది. జహా డాల డాల పర్ సోనేకి చిడియా కర్తీ హే బసేరా ఓ భారతదేశం మేరా అంటారు కదా. అయితే భారతదేశ్ హమారా సోనే కే చిడియా ఫిర్ సే బనేగి. మేరా భారత్ స్వర్ణిం భారత్. ఓం శాంతి, ఓం నమః శివాయ. ఈసీఎల్ కమలానగర్లోని శివాలయంలో శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. नमस्ते अस्तन्मने बाहुभ्यावदते नमः. यातैष शिवतमा शिवं बभूवते तनो शिवासदव्यायानो याते रुद्र शिवातनो घोरापापदासिने तयानस्तनवासन्तमयागिरिशन्ता यामशुगिरिशन्तास्ते विवर्षस्तवे शिवाङ्गिरिकृताङ्गदमायिकं से पुरुषं जगतो शिवेन वदसात्तागिरिशाच्चावदामसि ज्ञान सर्वमित्यक्ष्मं समहेगं च सर्वान् जम्पय सर्वासयादधान्यः असभ्यस्ताम्लो अधनवतमब्धस्मङ्गलः हे चेमागं दद्रावितो दक्षोसितासास्त्रजो वैशाखं भेमहे असभ्यो वदल्पतनीलग्रीवो विरोहितः उदैनं गोपाद्वचन्दनशन्द्रहार्यः उदैनं विश्वाभूतान्तदष्टो मदयातिनः नमो समीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अतो हि अस्य दत्तानो मन्तेभ्यो कलं नमः प्रपञ्चतन्मनस्तुमयोराग्नियोग्यं याच देवास्य जवापदाता भगवो बपा अवदत्तनस्वगं सहस्राक्षेषु निसेन संज्ञानामुका शिवो नाहुभ्यां तमदन्मने परिदेदन्मनो हेतिरस्मान् नृणप्त विश्वदः अदो यशदिस्तवारे यस्मिन् निदेहितं नमस्ते अस्तभगवन्निष्ठे सदाय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो हिरण्यवाहवेशे नान्ये दिशान्तपदये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पदये नमो नमः सत्सञ्जराय श्रीमते मतीनां पदये नमो नमो पुरुषाय विव्याधिने नानां पदये नमो नमो हरिकेशाय पवित्रे पुष्पाणां पदये नमो नमो वत्सहेते जगदां पदये नमो नमो रुद्राय ददामिने क्षेत्राणां पदये नमो नमः सूताय अंजाय वराणां पदये नमो नमः लोहिताय स्तपदये वृक्षाणां पदये नमो नमः मन्त्रे वाञ्जाय कक्षाणां पदये नमो नमो भवन्ते वारिवक्षुतां औषधीनां पदये नमो नमो उच्चैर्घोषाय देवतीनां पदये नमो नमः कृष्णवीतायुरापते सत्तनां पदये नमः नमस्तहमानायनि व्याधिने नामपदये नमो नमः कुमायन शृङ्गिने स्तेनानां पदये नमो नमो शृङ्गिने शुद्धमते तस्कराणां पदये नमो नमो पंचदे परिपंचदे सायुनां पदये नमो नमो. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, ఇక్కడ కమిటీ మెంబర్ని.
ఇక్కడ భక్తులందరికీ నీళ్ళు, మజ్జిగ ప్లస్ ఈవో గారు చెప్పినట్టు అన్ని సౌకర్యాలు ఈజీగా లైన్లో ఎక్కువసేపు నిలబడకుండా త్వరగా దర్శనం అయ్యేలాగా అందరం సహకరించడం జరిగింది. కావున అందరికీ ప్రతిరోజు పండుగలా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము ఈసీఐఎల్ పరిధిలోని సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఈ యొక్క టెంపుల్ విశిష్టత గత 43 సంవత్సరాల కింద మామూలుగా ఒక చిన్న 10x10 రూమ్లో ఎస్టాబ్లిష్ చేసి ఉండే, సంవత్సరానికి ఇంత డెవలప్మెంట్ అయ్యి ఈ యొక్క టెంపుల్కి ఇంతకుముందుకు ఎండోమెంట్లో లేకుండింది. అంతకుముందు ఎవరైతే ఈ కాలనీ వస్తున్నారో టీఎస్ఐఎస్ కాలనీ అండ్ కమలానగర్, ఏఎస్ రావు నగర్, సైనిక్పురి, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా దినదిన అభివృద్ధి అనుకుంటూ సంవత్సరానికి ఒకరు చైర్మన్గా ఉండి దీన్ని ఎంతో డెవలప్ చేశారు. తద్వారా ఈ యొక్క గుడి ఇన్కమ్ పెరిగిన తర్వాత ఈ యొక్క టెంపుల్ని ఎండోమెంట్ వాళ్ళు టేకప్ చేశారు. ఆ తర్వాత కూడా ఎండోమెంట్ నుంచి ఎన్నో రకాలుగా కమిటీలు వేసేసి ఇక్కడ విచ్చేసినటువంటి, ఇక్కడ నామినేట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలుగా కష్టపడి ఈ యొక్క టెంపుల్ని చాలా అభివృద్ధి పరిచారు. నేను కూడా ఈ 2024-25 సంవత్సరానికి గాను ఈ యొక్క ఆలయ అభివృద్ధి కమిటీకి మెంబర్గా ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 నెలల పరిధిలోనే సుమారుగా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించేసి ఈ యొక్క దేవాలయంకు పెయింటింగ్స్ కానీ, ఇంకా కొంతమంది దాతలు ఉన్నారు మనకు, వాళ్ళ ద్వారా ఒక RO ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మందిరంలో ఒక మైక్ సెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మైక్ సెట్ ఏర్పాటు చేయడం అంటే ఇంతకుముందుకు లేదని కాదు, ఉన్నది కొద్దిగా పాడైపోయింది కాబట్టి మళ్ళీ ఒక దాత ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న 25వ తారీఖు నాడు శివ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఉదయం పూట. ఇవాళనేమో శివరాత్రి ఉదయం 3 గంటలు 3:30 ప్రాంతం నుంచి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సమయం దాదాపు 2 కావస్తుంది. ఇప్పటికి కూడా ఇంకా మన అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. దర్శనాన్ని కూడా సుమారుగా పొద్దున్న నుంచి సుమారు దగ్గర 4-5 వేల మంది ఇవాళ దర్శనం చేసుకున్నారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ మొదలవుతుంది ఈ దర్శన కార్యక్రమాలు. ఈనాటి దర్శనం 4 గంటల నుంచి మొదలై అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా నడుస్తూనే ఉంటుంది. 11 గంటలకి లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క లింగోద్భవ దర్శనం కూడా అభిషేకాలు అవుతాయి. 12-1 గంట దాకా కూడా ఈ యొక్క మందిరంలో నడుస్తూ ఉంటుంది. శివాయ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం, కమలానగర్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. ఈ యొక్క దేవాలయము చాలా ప్రాచీనమైనది. కీసర తర్వాత ఈ శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయము, మజ్జిగ, క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేయబడినాయి. నిన్న స్వామివారి కళ్యాణం అయిపోయింది. సాయంత్రం ఓన్లీ దర్శన కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకు లింగోద్వారణ అభిషేకం ఉంటుంది. ఓం నమః శివాయ. ఈసీఎల్ నందు కాప్రా మండలంలో వేయించేసినటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి దేవాలయమునకు గత 30 సంవత్సరముల నుండి ఈ దేవతము చాలా ప్రాచుర్యం పొందినది. శివరాత్రి రోజు 3 గంటలకు, ఉదయం 3 గంటలకు అభిషేకములు, గర్భాలయ ప్రవేశము అభిషేకములతో స్టార్ట్ అయ్యి సుమారు 2 గంటల వరకు కూడా అభిషేకములు కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. భక్తులకు కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యము మరియు క్యూ లైను, చలువ పందిళ్ళు అన్ని ఏర్పాట్లు దేవస్థానం తరపున, దేవాదాయ శాఖ వారి తరపున ఈవో గారు, ఉన్నటువంటి అభివృద్ధి కమిటీ వారు అన్ని ఏర్పాట్లు సక్రమంగా సజావుగా జరిపినారు. భక్తులు కూడా అభిషేకం చేయించుకొని తాదాత్మ్యంతో హర్షం వ్యక్తం చేసినారు.
అడుగుతారా క్వశ్చన్స్? మేమైతే రోజు వస్తాం టెంపుల్కి. చాలా చాలా బాగా అభిషేకాలు జరుగుతాయి. అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి మార్నింగ్ 2-3 o'clock నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటికి కూడా ఇంకా అవ్వలేదు. 12 అవుతుంది, 12-12:30 అయింది. సో ఇంకా అవ్వలేదు, ఇంకా అభిషేకం జరుగుతూనే ఉంది. చాలా చాలా బాగా జరుగుతాయి. అండ్ ఇక్కడ పంతులు గారు వీళ్ళందరూ చాలా మంచిగా చెప్తారు. ఏమున్నా సరే చాలా మంచిగా మాట్లాడతారు. సో మేమైతే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాం. అండ్ మళ్ళీ 6-6:30కి మళ్ళీ వస్తాం. మళ్ళీ అభిషేకం ఉంటుంది, తర్వాత జాగారం చేస్తాం, ఇక్కడే చేస్తాం. 12 o'clockకి అభిషేకం చేస్తారు. సో మేము ఇక్కడే ఉంటాం రాత్రి 12:30కి. సో ఇక్కడే ఉంటాం. తర్వాత 2 o'clock వరకు ప్రవచనాలు అట్లా జరుగుతాయి. సో ఇక్కడే మేము ఉండి మా జాగారం మొత్తం కంప్లీట్ చేసుకొని మార్నింగ్ కూడా దర్శించుకొని వెళ్ళిపోతాం. ఎవ్రీ ఇయర్ ఇదే టెంపుల్కి వస్తాం. లాస్ట్ 3-4 years నుంచి నేను ఇదే టెంపుల్కి వస్తాను. డైలీ వస్తాను, ఎవ్రీ డే. చాలా మంచి అనిపిస్తుంది. అంటే అసలు వీళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉంటారు. అంటే చాలా మంచిగా చెప్తారు. ఏది ఉన్నా సరే, మీకు ఏం ఇష్యూ ఉన్నా సరే వీళ్ళు చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మరి మీకు అభిషేకం అయినా లేకపోతే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి అని కూడా బాగా చెప్తారు. సో చెప్తారు. అండ్ కొంచెం ఈ టెంపుల్లో నాకు అనిపించింది చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. కొంచెం సేపు వెంకటేశ్వర స్వామి అండి, మహిమాన్వితమైనటువంటి స్వామి. ఈయన దగ్గర ఏ కోరికలు కోరుకున్నా కానీ నెరవేరుస్తారు. మనల్ని కష్టాల్లో నుంచి కడితేరుస్తారు ఈ స్వామి. ఇక్కడ హనుమాన్ దేవాలయం కూడా ఉంది. హనుమంతుడు కూడా చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. ఈ స్వామి దగ్గర కూడా ఏదైనా వచ్చి ఎట్లాంటి కష్టాలున్నా ఎలాంటి బాధలున్నా వచ్చి ఈ స్వామికి చెప్పుకొని మా కష్టాలు తీర్చు స్వామి అంటే వెంటనే తీర్చగలిగే స్వామి ఈ హనుమాన్ దేవుడు. అలాగే అమ్మవారు కూడా చాలా మహిమ. మనం ఏది కోరుకుంటే అది నిమిషాల్లో తీరుస్తున్నారు అమ్మవారు కూడా. అలాగే అందరూ కూడా ఈ గుడికి వచ్చి ఈ గుడిని డెవలప్ చేసి మనందరం కలిసి ఈ స్వామికి వేడుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఉండే వాళ్ళతో మేము మాట్లాడి మేము ఈ ల్యాండ్ అలాట్ చేసుకొని గుడి ప్రారంభించాము. ఫస్ట్ ఈ జనార్దన్ గారు కానీ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసి ఈ స్టార్టింగ్ నుంచి మేము చిన్నగా అప్పుడు చాలా స్టార్టింగ్ చిన్న గుడి కట్టాము. గుడి కట్టి 5,000-10,000 చందా వేసుకొని కట్టాము. ఎవ్రీ ఇయర్ చందాలు వేసుకొని డెవలప్మెంట్ కృషి చేశాము. దీని ద్వారా 40 years నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఓకే, థ్యాంక్స్. అమర్నాథ్ సింగ్ వారికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు పాటిస్తూ అంతా జాగ్రత్తగా నడుస్తూ వచ్చిన ప్రతి వారికి కూడా దర్శనము చాలా చక్కగా జరిగేలాగా మరి గుడి ధర్మకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పటికీ అభిషేకాలు పొద్దున 4:30 నుంచి 3:30 నుంచి మొదలు పెడితే 3:30 నుంచి మొదలు పెడితే ఇప్పటికీ కూడా ఇంకా అభిషేకాలు కొనసాగుతూనే ఉన్నాయి. భక్తులు ఇంకా రాక జరుగుతూనే ఉంది. ఇలాగే రాక కంటిన్యూ సాయంత్రము రాత్రి వరకు కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి.
రండి